హలో ఫ్యామిలీ. పాస్తా అంటే అందరికీ ఫేవరెట్ అయిపోయింది, పిల్లలకి పెద్దవాళ్ళకి. సో ఇదైతే నేను వెజిటేబుల్ పాస్తా చేస్తున్నాను. ఇలా చేసి పెట్టేయండి, ఇంకా బయట ఎప్పుడు అడగరు మీ పిల్లలు కానీ ఎవరైనా సరే. సో ముందుగా జింజర్ గార్లిక్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని సాట్ చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, కార్న్ ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని అయితే యాడ్ చేసేయడమే. పాస్తా సాస్ కూడా యాడ్ చేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిపైన లాస్ట్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. సో అదైతే కంపల్సరీ చేయండి, చాలా టేస్ట్ యాడ్ ఆన్ అవుతుంది. నేను ఇక్కడైతే స్లైస్ ఉంటే యాడ్ చేశాను చీజు, మీరైతే మోజరెల్లా చీజ్ యాడ్ చేయండి, ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్. పైన చీజ్ యాడ్ చేసి అది ఓవెన్లో పెట్టి 15 సెకండ్స్ పైన హర్బ్స్ వేసుకుంటే ఇంకా ఇంకా టేస్ట్ ఉంటుంది. మస్ట్ ట్రై రెసిపీ. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. దీంట్లో చాలా చాలా వెరైటీస్ యాడ్ చేసుకోవచ్చు, చికెన్ యాడ్ చేసుకోవచ్చు, పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. సో రెసిపీని ఇస్తే లైక్ చేయండి.